గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికలు కూడా నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి వినాయక నిమజ్జనం సంబంధించిన వార్తలను తీసుకున్నాయి. ఘనంగా వినాయక నిమజ్జనం జరిగింది. మొత్తం ప్రశాంతంగా ఈ ఘట్టం మీద ముగిసింది. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 43,000 వినాయక విగ్రహాలకు నిన్న నిమజ్జనం జరిగింది. ట్యాంక్ బండ్తో సహా, అంటే హుస్సేన్ సాగర్తో సహా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా నిమజ్జనం చేశారు. ఆ వార్త ప్రధానంగా ఉంది. ముఖ్యమంత్రి కూడా ఈ నిమజ్జన ఘట్టంపై చాలా ప్రశాంతంగా జరగడంతో ఆయన కూడా అధికారులకి అభినందనలు తెలిపారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇది మెయిన్ న్యూస్. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 4 ఐటీ పాలసీలని అందుబాటులో తెచ్చింది. సైబర్ సెక్యూరిటీ, డేటా సెంటర్స్, డేటా అనాలిటిక్స్, ఓపెన్ డేటా వంటి సెక్టోరియల్ పాలసీని తీసుకొచ్చింది. దీంతో ఐటీలో మరిన్ని ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని నిన్న మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి కాకుండా ఇంకా వేరే వార్త చూసినట్టయితే నిన్న మహబూబ్నగర్ జిల్లాలోని భీమా ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ఒక సంగంబండ రిజర్వాయర్కి నీళ్ళని విడుదల చేశారు నిన్న మంత్రి హరీష్ రావు. ఆ సందర్భంగా రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, వారికి రైతులకు గుణపాఠం చెప్తారని చెప్పి అన్నారు హరీష్ రావు గారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత లిబియాలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల చెరలో ఉన్నటువంటి 2 తెలుగు ప్రొఫెసర్లకి నిన్న విముక్తి లభించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సుష్మా స్వరాజ్ చెప్పారు. ఆ వార్త కూడా ఇంకోటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలో గత 3 రోజులుగా వాన దంచి కొడుతుంది. దాంతో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో రోడ్లు తెగిపోయినాయి, తర్వాత కార్లు కూడా కొట్టుకుపోయినాయి. కొన్ని చోట్ల అక్కడక్కడ ఈ రోడ్డు తెగిపోవడంతో అక్కడ పంటలు కూడా బాగా నష్టమైనటువంటి పరిస్థితి ఉంది. అదొక వార్త కూడా అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి మెయిన్ న్యూస్. ఇప్పుడు ఈ రిజర్వాయర్ సంగంబండ రిజర్వాయర్ నీళ్ళు వదిలిన సందర్భంలో ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయి. రాష్ట్రంలో నీళ్ళు ఇస్తామంటే ప్రతిపక్షాలు కావాలని అడ్డుపడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్ అక్కడ పక్కనటువంటి ఏపీ గవర్నమెంట్ చంద్రబాబుతో కుమ్మక్కయ్యారు, లేకపోతే చంద్రబాబు పాలసీని వీళ్ళు అమలు చేస్తున్నారని చెప్పి గతంలో కూడా హరీష్ రావు అన్నారు. నిన్న కూడా వాళ్ళకు రైతులే గుణపడని చెప్తారన్నారు. ఆ ఇష్యూ మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ఆచార్య గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు గంట వెంకటరమణరెడ్డి గారు, సిపిఎం నుంచి జూలికంఠ రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. ముందు ఆచార్య గారి నుంచి స్టార్ట్ చేద్దాం. మహబూబ్నగర్ జిల్లా కదా ఆచార్య గారు, మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటివరకు కొన్ని నిధులు ఇస్తే మొత్తం 4 ప్రాజెక్టులు పూర్తయితాయి, 1,00,000 ఎకరాలు నీళ్ళు వస్తాయి, 8 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయని మీరు అన్నారు. ఆల్రెడీ ఇప్పుడు కల్వకుర్తి, తర్వాత భీమాకు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 కూడా గతంలో అయినాయి. నిన్న కూడా ఇంకోటి రిలీజ్ చేశారు. ఓవరాల్గా రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది అనేటువంటి భావనతో ప్రభుత్వం ఉంది. ప్రతిపక్షాలేమో మల్లన్న సాగర్తో సహా అన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి అంటున్నారు. ఎట్లా చూస్తారు? ముఖ్యంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా చివరి దశకు వచ్చి వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన సందర్భాలనే ఇవన్నీ కూడా ఒక 6 నెలలు నిజంగా కొంత నిధులు ఇచ్చి పూర్తి చేస్తే ఒక 2 సంవత్సరాల క్రితమే ఈ రకంగా నీళ్లు పారేటువంటి పరిస్థితి ఉండే. ఈ ప్రాజెక్ట్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు సార్ ఇది. కాబట్టి ఈ ప్రభుత్వము వాటన్నిటినీ కూడా మూసిపెట్టి, ఎందుకంటే వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసినట్టయితే అయ్యో ఇది గత ప్రభుత్వం ఏమైనా చేసిందో ఏమో నీళ్ళు వచ్చినాయని ప్రజలల్లా అనుకుంటారనేటువంటి ఒక అపోహతోటి దాన్ని మొత్తం అన్ని ప్రాజెక్టులను కూడా పెండింగ్ పెట్టి ప్రతిపక్షాలు 2 సంవత్సరాలు వాటి మీదనే దృష్టి పెట్టి మాట్లాడి అరకొర నిధులు ఇస్తే పూర్తయ్యేటువంటి దానికి మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేటువంటిది అన్ని పక్షాలు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, నీటి సంఘాలు అన్నీ కూడా ఏదో జల సంఘ సాధన సమితిలు అన్నీ పోరాటం చేస్తే చిట్ట చివరికి అవి కొంత తుది మెరుగులు దిద్ది 2.5 సంవత్సరాల తర్వాత వీళ్ళు నీళ్ళు ఇడిసి ఇలా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారు. ప్రతిపక్షాల మీద అనేక ఆరోపణలు చేయడం ఇది సమంజసం కాదు. ఈ 2 సంవత్సరాలు కాలయాపన చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ నాయకుల మీద ఉంది. దాన్ని తిప్పికొట్టేందుకు ఇలా ప్రతిపక్షాలన్నీ విమర్శించేందుకు పక్క రాష్ట్రాన్ని ఇంకా ఆసరా తీసుకొని ఇంకా మీరు సద్దులు మోస్తున్నారు, మూటలు మోస్తున్నారు అని వాళ్ళని ఆ రకంగా మాట్లాడి ప్రజలలో ఇంప్రెషన్ తీసుకో, మేము వచ్చినాకనే నీళ్ళు బయటకు వచ్చినాయని వీళ్ళేదో కట్టినట్టు వీళ్ళేదో చేసినట్టు ప్రయత్నం చేయడం ఇది పెద్ద దాని మీద ఆశ్చర్యపడాల్సింది కాదు. 2 సంవత్సరాల క్రితం వచ్చినట్టయితే ఇంకా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుండే. జూలికంఠ రంగారెడ్డి గారు, మేము మల్లన్న సాగర్ సంబంధించి ముందు నుంచి కూడా మేము కడతామంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అంటున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అక్కడ రైతులు, అయినా కూడా ప్రతిపక్షాలకి ఏమి పని ఎక్కడ అంటున్నారు. ఇప్పుడు
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కానివ్వండి, నెట్టెంపాడు కానివ్వండి, మేడిగడ్డ ఇవన్నీ కూడాను నేను మొన్న ప్రత్యేకంగా మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర సీఎం గారు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడికి వెళ్ళి చూసి రావడం జరిగింది. అక్కడున్న రైతులందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాకెవరికి చెప్పకుండానే మమ్మల్ని దగ్గర కూడా రానియకుండా చుట్టూ పోలీసుని పెట్టి వాళ్ళు భార్యాభర్తలు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిపోయారు. కానీ ఇక్కడ ఏం చేయబోతున్నారు, మా భూములకు ఏం పరిహారం ఇస్తారు, తర్వాత ఏంటంటే మాతో మాట్లాడిన వాళ్ళు ఎవరు, గ్రామాలకు వచ్చి సభలు పెట్టిన వాళ్ళు లేరు, సర్వే చేస్తున్నారు అని ఆ సర్వే అధికారులను కూడా వెనక్కి పంపించారు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఆలూరు నెట్టెంపాడు ప్రాజెక్టు ఇప్పుడు నీళ్లు తీసుకోవటం వల్ల ఆలూరు విలేజ్ మొత్తం కూడా మునిగిపోయింది. నేను అక్కడికి కూడా వెళ్ళాను. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు నష్టపరిహారం అనేది న్యాయమైనటువంటి పద్ధతిలో ఇవ్వలేదు, R&R ప్రకారంగా మాకు ఇల్లు కట్టిస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఏమీ లేదు, కాలనీ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికిప్పుడు నీళ్లు నింపటం వల్ల మొత్తం మా గ్రామం మొత్తం కూడా వాటర్ వచ్చేసి ఇళ్ళకు నీళ్ళు వచ్చి పాములు వస్తూ ఉన్నాయని చెప్పేసి కరెంటు కూడా బంద్ చేశారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ప్రాజెక్టులు మన తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే పద్ధతిలో కడతా అంటే ఎవ్వరు ఆటంకం లేదు, ఎవరు అభ్యంతరం పెట్టడం లేదు. సమస్య ఎక్కడొస్తుందనంటే న్యాయమైనటువంటి పరిహారం అనేది రైతులకు ఇవ్వకుండా, తర్వాత ముంపు గురవుతున్నటువంటి ప్రజలకు ఇవ్వకుండా, తర్వాత ఇల్లుకు ఇల్లు కానీ, పనికి పని కానీ, భూమికి భూమి కానీ అవన్నీ ఏం చేయకుండా వాళ్ళు ముందుకు పోతున్నారు కాబట్టి అభ్యంతరం తప్ప ప్రాజెక్టులు కడతా అంటే ఎవరు వద్దంటున్నారండి? ఇప్పుడు అది చూసి ఓవరాల్కి ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచి పని చేస్తే తప్పకుండా సమర్థిస్తారు. కానీ ఏంటంటే మేము అందరికీ న్యాయం చేస్తున్నాం అనే పేరుతోటి కొంతమందిని చంపేస్తాము, కొంతమంది పొట్టగొడతాము, తర్వాత వాళ్ళు చెప్పింది వినిపించుకోము. మెజార్టీ ప్రజలందరూ కూడా నీళ్లు కావాలంటారు కాబట్టి మైనార్టీ ప్రజలు మొత్తుకుంటే ఏమైతే అనేటువంటి పద్ధతుల్లో ఆ వైఖరి మానుకోవాలి. ప్రతిపక్షాలు కూడా ఎప్పుడు ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరం పెట్టలేదు, కానీ ప్రజలకు నష్టం చేయకుండా కట్టని చెప్పంటా ఉన్నారు. చర్చలో టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల్చారి గారు ఉన్నారు, వెంకటరామరెడ్డి గారు 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇస్తామంటే కాంగ్రెస్ నాయకులు పోయి ఢిల్లీ దాకా పోయి కంప్లైంట్ చేస్తున్నారు, నీళ్ళు ఇస్తామంటే మీరు వివరలేకపోతున్నారని ప్రభుత్వం అంటుంది. మిత్రుడు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతూ వారికి ఎప్పుడైనా నామస్మరణ కాంగ్రెస్ పార్టీ నామస్మరణ చేయకుండా రాజకీయ వ్యవస్థ నడిపే పరిస్థితి లేనట్టున్నది. ఈరోజు నిన్న ప్రారంభించినటువంటి ప్రాజెక్టు వీళ్ళే అధికారంలో వచ్చి మొదలుపెట్టినట్టు, వీళ్ళే వచ్చి నీళ్ళు ఇచ్చినట్టు, మిగతా వాళ్ళు ఎవరు అడ్డుపడ్డట్టు ప్రజలను ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. ఆనాడు అధికారం నుంచి మేము తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు ఒక 10%, 5% వర్క్స్ మిగిలినటువంటి వాటికి డబ్బులు కేటాయిస్తే ఇవి ఎప్పుడూ 2 సంవత్సరాల కింద రావాల్సినటువంటి ప్రాజెక్టులను ఇన్ని రోజులు కాలయాపన చేసి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెట్టి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది, డబ్బులు కేటాయించమని అనేక సందర్భాల్లో కోరినప్పటికీ పెట్టిన ప్రభుత్వం ఈరోజు వాళ్ళు ప్రారంభించే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీలో గుణపాఠం చెప్తారు. ఎందుకు గుణపాఠం చెప్తారండి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది, 2013 భూసేకరణ చట్టం. ఆ భూసేకరణ చట్టానికి అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యతను ఒక ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో, భూమిని కోల్పోతా ఉన్నారో, అక్కడ పునరావాసం కోల్పోతా ఉన్నారో వారికి బెటర్ పునరావాసం ఇవ్వని, బెటర్ ప్యాకేజ్ ఇవ్వమని అడిగితే ఈరోజు ఏకపక్షంగా అధికారం ఉందని ఏకపక్షంగా వివరించేటువంటి పార్టీ అన్నింటినీ పెట్టి పోతా ఉంటే ఈరోజు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ ఎవరైతే రాజ్యాంగం ఏడ్చున్నారో గవర్నర్ కలుస్తారు, రాష్ట్రపతిని కలుస్తారు, ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉన్నది, ప్రభుత్వం ఏకపక్షంగా పోతుందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో ప్రాజెక్టులను అడ్డుకుంటా ఉన్నారు. ఎవరు అడ్డుకుంటా ఉన్నారు? మీకు నిజంగా నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే ఈ రోజు ప్రాజెక్టుల విషయంలో మీరు చేసిన DPR లేకుండా, ఎలాంటి చర్చ లేకుండా ప్రాజెక్టుల వ్యయం రాత్రులు పెంచేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు మరి ఆ ప్రాణహిత చెవుల ప్రాజెక్టు ఈరోజు మధ్యలో ఆపేసినటువంటి ప్రయత్నం, దానికి ఉండేటువంటి 152 మరి తీసుకుంటే దానికి ఈ రాష్ట్ర ప్రయోజనాలు బాగుంటాయంటే 148కు మీరే ఏకపక్షంగా ఒప్పందాలు చేసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలకు మహారాష్ట్రకు పెట్టి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారంటే ఈరోజు ప్రజలు చాలా నిశ్చింతగా గమనిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్పే ప్రయత్నం ఈరోజు ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే మాట ఈ సందర్భంగా. ఏదో చివరిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా మీరు 2 ఏళ్ళు తాత్సారం చేసినది ఒకటి. రెండోది కావాలి రైతులను పట్టించుకోకుండా మీరు ప్రాజెక్ట్ కడుతున్నారు, రైతులు ముంచేస్తున్నారని చెప్పి జూలకంఠ రంగారెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఓకే
జుల్లకంఠ రంగారెడ్డి కన్నా ముందు కాంగ్రెస్ వర్షన్కి వద్దాం. కాంగ్రెస్ ఏంటంటే ప్రాజెక్టులు గ్లోబల్ ప్రచారం అన్నట్టు. ఒకటేంటి, మేము ప్రాజెక్టులు మొత్తం కట్టినాము, మొత్తం కట్టినాము, ఒక 10% మిగిలిన. ఓకే బై, 10% ఎందుకు మించింది? మరి అధికారంలో 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, అంతకుముందు కేంద్రాలు ఉన్నారు, రాష్ట్రాలు ఉన్నారు, మహారాష్ట్ర అన్ని చోట్ల వీళ్ళే ఉన్నారు. 10 సంవత్సరాలు ఒక 10% ఎందుకు, 10 సంవత్సరాలు ఎందుకు ఆపినట్టు? ప్రాజెక్టులు మొత్తం పూర్తయినాం, ఒక 2-3% ఉన్నది కనుక మార్పులు అయినాయి అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఆంధ్ర డివైడ్ అయింది తప్ప మరి 10 సంవత్సరాల నుంచి వాటి గ్రోత్ ఎంత, ప్రాజెక్టుల గ్రోత్ ఎంత స్టార్ట్ అయినాయి? అదొకటి. 2, డిపిఆర్ గురించి ఈరోజు పదే ఈరోజు కాంగ్రెస్ కానీ ఇతర మిత్రులు కానీ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. అసలు డిపిఆర్ ప్రాజెక్టు ప్రాణచేవులకు ఇప్పటిదాకా డిపిఆర్ ప్రాజెక్టే లేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమందరం కూడా ఇంజనీరింగ్ గిల్డ్ అని చెప్పేసి తెలంగాణలో 32 లక్షల ఎకరాలు గోదావరి నుంచి వాడుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చిన దాని మీద రాజశేఖర్ రెడ్డి చేసిన ఒకే ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే 7 జిల్లాల లోపల 1-2 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన కార్యక్రమం చేసేసి ఎక్కడ మరి తుమ్మిడేట్టు ఎక్కడ చేవెళ్ళ డిపిఆర్ లేకుండా, డిజైన్ లేకుండా, నీళ్ళు వస్తారో తెలియకుండా చెల్లెమ్మని సంతోష పెట్టాలి, మరి హైదరాబాద్ను సంతోష పెట్టాలనే ఉద్దేశంతో డిపిఆర్ ప్రాజెక్ట్ లేకుండా మహారాష్ట్రలో అగ్రిమెంట్ లేదు. ఈరోజు 152 అడుగులది ఈరోజు అగ్రిమెంట్ అసలు కాలేదు. 2-3 సార్లు కేంద్ర మంత్రిగా ఒప్పందాలు మహారాష్ట్రలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ప్రయత్నం జరిగింది. ఉన్నప్పుడు మహారాష్ట్ర సీఎం దగ్గర పోయినాము, ఒకే ఒకటి చెప్పారు పృథ్వీరాజ్ చౌహాన్ అప్పుడు, మా రాష్ట్రంలో గడవ ఉందని చెప్పేసి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆపోజిషన్ పార్టీ లీడర్ బీజేపీ. అయితే మా ఏరియాలో గచ్చిరౌలి ఏరియాలో మా ప్రాంతంలో దాదాపు 40,000 నుండి 60,000 ఎకరాల భూమి ఉన్నది, మేము ఇయ్యమని చెప్పి కమెంట్ స్టేట్కి అని చెప్పేసి ధర్నా చేసిరు అసెంబ్లీలో. బాంబే బంద్ చేసిండ్రు, మహారాష్ట్ర బంద్ చేసిండ్రు, శివసేన బీజేపీ కలిసి ఇదే అంశం మీద మహారాష్ట్ర ₹12,000 కోట్ల ఖర్చు పెట్టి పైప్ లైన్ల మీద డిపిఆర్ లేకుండా, నీళ్ళ ఎట్లా వస్తాయో తెలియకుండా, రిజర్వాయర్ ఎక్కడ లేకుండా ఈరోజు మరి పైపుల కార్యక్రమం కొనసాగించారు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, వాళ్ళ గురుగారు ఉన్నప్పుడు లెటర్ రాశాడు పృథ్వీరాజ్ చౌహాన్ గారు, we are no concerned with whatever the progress is going on in combined state. అది ఆంధ్రప్రదేశ్ అవుతున్నది, మేము రెస్పాన్స్ కాదు, మేము అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి ఇదే పృథ్వీరాజ్ చౌహాన్ అప్పటి సీఎం గారు లెటర్ రాసిన విషయం దాచిపెట్టారు. మరి అప్పుడు ఫడ్నవీస్ గారు ఆపోజిషన్ లీడర్ గా ఉండి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు. కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో బీజేపీ ఉన్నది. అప్పుడు అబ్జెక్షన్ చేసిన వాళ్ళు ఇప్పుడు 152 రా అని ఆహ్వానిస్తారండి. అంటే నీళ్లు లేకుండా బ్యారేజ్ కట్టకుండా పైప్ లైన్ వేసే గత చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా మహబూబ్ నగర్ కానీ ఇతర జిల్లాలో కానీ గోదావరి 3,000 టీఎంసీ ఉన్నప్పటికీ కూడా వాడుకోకుండా నీళ్లను సముద్రంలో పెట్టిన చరిత్ర ఘన చరిత్ర. ఈరోజు తుమ్మిడేటి దగ్గర నీళ్ళేలా ఈరోజు కాళేశ్వరం కింద ప్రాణహిత కానీ, ఇంద్రావతి కానీ, అదేవిధంగా పెన్గం కానీ ఇది వస్తే రిజర్వాయర్ కడతాము, మరి మేడిగడ్డ రిజర్వాయర్ పెడతాము, మల్లనసారి రిజర్వాయర్ కట్టి తెలంగాణలో 1 కోటి ఎకరాలు పెడతామంటే ఈరోజు ప్రాజెక్టులు వద్దని బయట చెప్పుకుంటూ ప్రాజెక్టులు ఈరోజు అదే సుంటే లక్ష్మణ్ గారు మొన్న ఏమన్నారు, మాకు మల్లన సాగర్ వద్దన్నారు స్టేట్మెంట్. మొన్న పోయినప్పుడు ధర్నాలు పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు. ఒకటే ఈరోజు ఈ ప్రాజెక్ట్ అన్ని పూర్తయితే అడ్రస్ గల్లంత అవుతుంది, ఆయనతో దొరికే 18 సీట్లు 20 సీట్లు రావని ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతున్నది, ప్రెసిడెంట్ గారికి పోతున్నది. అంత గగ్గోలు పెట్టే వాళ్ళు అసెంబ్లీలో ఎందుకు ఉండలేదండి? అసెంబ్లీలో పెట్టేప్పుడు మాట్లాడుకొని సాధారణ తీర్మానం పెట్టవచ్చు కదా. అప్పుడు పారిపోయి అసలు చిత్తశుద్ధి లేదా? పెద్ద వేణుగోపాలాచారి గారు వారి మనసుకు అంతరాత్మ కూడా తెలుసు. ఈరోజు గ్లోబల్స్ ప్రచారం ఎవరు చేస్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు, ముఖ్యమంత్రి మొదలుకొని వారికి ఉండేటువంటి ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా అదే ప్రచారం. ఏదో ప్రాజెక్టులు కడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఎవరుగా అడ్డుపడుతున్నారండి? మీకు నిబద్ధత లేదు, నిజాయితీ లేదు, కట్టాలనే సంకల్పం లేదు. మీకు ఇచ్చింది 5 సంవత్సరాల కాల వ్యవధి, 2.5 సంవత్సరాలు కుంభకర్ణులాగా నిద్రపోయి ఇప్పుడే నిద్ర లేచినట్లేసి మేము కడుతుంటే అడ్డుపడుతున్నాం. మీరు కట్టండి ప్రాజెక్టులు, భూసేకరణ చట్టానికి అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వండి. అదేవిధంగా ప్రాజెక్ట్స్ కట్టే సందర్భంలో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను మీరు నిర్లక్ష్యం చేసి 2.5 సంవత్సరాలు మీరు చెప్తా ఉన్నారే. పలానిసే చెవుల విషయంలో 152 మీటర్లకు ఆ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ దగ్గర
ఒప్పందం చేసుకున్నదా లేదా ప్రభుత్వం? ఒప్పందమా? ఒప్పందం అంటే ఈ రోజు జరిగింది. మొన్న కేసీఆర్ గారు 140 పోయి మహారాష్ట్ర పోయి ఫడ్నవీస్ తోటి ఛాయల దగ్గర వచ్చి ఆడ భోజనాలు చేసి వచ్చి ఇక్కడ పెద్ద ఆర్భాటం చేసి గుర్రాలతో 152కు ఇన్ ప్రిన్సిపల్ గా ప్రభుత్వాన్ని ఇన్ ప్రిన్సిపల్ 152కు జానారెడ్డి మాట్లాడింది. ఒప్పందం అంటే ఒప్పందం అయినాక మళ్ళీ ఒప్పందం కాదు, ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలకు అనుగుణంగా ఉమ్మడి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరి ఇంజనీర్ల సంఘానికి సంబంధించినటువంటి కమిటీ వేసింది. ఆ కమిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించిన సందర్భంలో 152 దాదాపు 2000 ఎకరాలు ముంపు గురవుతుంది. ఆ 2000 ఎకరాలను కనుక వాళ్ళు మహారాష్ట్ర ఒప్పుకుంటే పూర్తి చేసేటువంటి ప్రయత్నం. ఈ రోజు మహారాష్ట్రకు వచ్చే అభ్యంతరం ఏం లేదు, కానీ ఈ రోజు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పిందని, అక్కడ బంధువులు చేసిందని, ప్రతిపక్షాలు అక్కడ అసెంబ్లీలో లొల్లి చేస్తున్నాయని వారిని సంతృప్తి పరచడానికి మీరు ఒప్పందం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు అద్భుతమైనటువంటి ఒప్పందం సిఎల్పి నాయకుడు వారు జరగలేదు స్పష్టంగా చెప్పారు కదా. ఇప్పుడు వారు ఏ కాంటెక్స్ట్ లో చెప్పిండ్రో నేను అంత వారు చెప్పింది ఏంది, ఒప్పందం జరిగిందో ఒప్పందాలకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో నేను ఆ రోజు ఉన్నానండి ఢిల్లీలో, కేంద్ర జనరల్ వనరుల శాఖ మంత్రి దగ్గర మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతకాలు పెట్టుకున్నారండి. ఈ రోజు మొన్న కేసీఆర్ గారు పెట్టుకున్నటువంటి అగ్రిమెంట్ పత్రం సంతకాలు జరగలేదు. 2 రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రాలకు పెట్టడం జరిగింది. ఇప్పుడు పైన గవర్నమెంట్ లో 152 మీటర్ల కొరకు వాళ్ళు ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ప్రతిపక్షాలను కూడా తీసుకెళ్లి ఒకసారి కేంద్రం మీద ఒత్తిడి చేయించారు, కానీ ఒప్పందం అనేది జరగలేదు. చర్చలు మాత్రం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చినాయి, తర్వాత ఈ గవర్నమెంట్ అవటం అనేది జరిగింది. విషయం ఏంటంటే వీళ్ళు ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎవరి కొరకు కడుతున్నారు? తెలంగాణ అభివృద్ధి కొరకు, సమాజం కొరకు. మరి అందరి కొరకు ప్రాజెక్టులు కడుతున్నప్పుడు అందరి యొక్క ఆమోదము, అందరి ముందు చర్చ పెట్టి ఎవరికి నష్టం జరగకుండా ప్రాజెక్టులు కట్టండి. రెండోది ఏంటంటే నిపుణుల సలహాలు కూడా తీసుకోండి. ఎంతో అనుభవం ఉన్నటువంటి నిపుణులు ఏం చెప్తున్నారంటే తక్కువ ఖర్చుతోటి, తర్వాత తక్కువ రిజర్వాయర్లతోటి, తక్కువ కెపాసిటీతోటి మనం ఈ ప్రాజెక్టులు కట్టుకోవడానికి అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, 9 చోట్ల లిఫ్ట్ చేసుకోవాలి. అంటే ఎంత మెయింటెనెన్స్ అవుద్ది, కరెంట్ ఎంత కాలుతుంది, ఎంత పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు 78,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి, ఇదొక భాగం. రెండోది ఏంటంటే ఆ ప్రాంత రైతులందరికీ కూడా ఇప్పటివరకు చెప్పలే. ఆ ప్రాంత రైతులందరికీ కూడా గ్రామాలకు వెళ్ళి సమావేశాలు చేసి ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం చెప్పి వాళ్ళకి నష్టం జరగకుండా ఆ పని చేయాలన్నా లేదా? అసలు ఎవరికి రైతులకు చెప్పకుండా, ప్రతిపక్షాలకు చెప్పకుండా, ఏం చేస్తున్నాం అనేటువంటిది కూడా చెప్పకుండా అన్ని మాకే తెలుసు, మేమిచ్చిందే తీసుకోవాలి, లేకపోతే ప్రతిపక్షాలు అడ్డుకుంటూనే బదనాం చేయడం అంటే అసలు దాని ఉద్దేశం ఏందో అర్థం కానటువంటి 2 ఇష్యూస్ అండి. ఢిల్లీలో మీటింగ్ ఒకసారి అందరు ప్రతిపక్షాలు పోతే సంబంధిత మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వని విషయం వాస్తవం కాదా? 1. 2, ఇరిగేషన్ శాఖ అధికారుల మధ్యనే డిస్కషన్ జరిగింది. ఎక్కడ కాగితం లేదు, సంతకం లేదు, ఒప్పందం లేదు. 152 అడుగులుగా మీటర్లు పెంచాలని చెప్పిండు ఒకటి, 100 ఒప్పుకోవాలని చెప్పిండు. 152 140 కూడా ఒప్పుకోలేదు. అసలు వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రాతిపదిక ఒప్పుకోకుంటే మహారాష్ట్రకు మళ్ళీ షిఫ్ట్ చేసిండ్రు. ఇది అంతర్రాష్ట్రం, మీరు మాట్లాడుకోండి, కేంద్రం ఇన్వాల్వ్ కాదని చెప్పేసి ఆ లెటర్ కూడా రాజశేఖర్ ఉన్నప్పుడు లెటర్ మా కాపీ ఉంది 1. 2, ఇదే పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఉన్నప్పుడు నేను కూడా పోయినా. మేము కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా తీసుకుపోయిండ్రు. నేను కూడా పోయిన దాంట్లో ప్రాణాచేయాలి, ఎందుకంటే బిలాంగ్స్ టు ఆదిలాబాద్ పోయినాము. పోయిన తర్వాత ఒకటే ఫస్టే వాళ్ళు చెప్పిండ్రు, పృథ్వీరాజ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లోపల మాట్లాడుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఛాంబర్ లోపల ఒకటే అన్నారు, మరి మా దగ్గర ఒక లోకల్ పాలిటిక్స్ ఉన్నాయి, లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీ కెన్ సార్ట్ అవుట్ లేటర్, కానీ కాకపోతే అఫీషియల్ మీటింగ్ పెట్టుకోండి అని చెప్పేసి ఒకే మాట పృథ్వీరాజ్ చౌహాన్ చెప్పిండు. ఎక్కడ 152కు అడిగిన దాఖలా లేవు. అదే పృథ్వీరాజ్ చౌహాన్ మేము ఒప్పుకుంటులేము, ఒప్పుకోకుండా కూడా మీరు ప్రాజెక్టు పనులు మొదలు పెడుతున్నారు, మా బాధ్యత లేదని చెప్పేసి లేటెస్ట్గా లెటర్ కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారు రాసిన ఉత్తరం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నది. ఈరోజు ప్రభుత్వం కంటిన్యూస్ ఆ ఉత్తరం ఉన్నది, ఆ కాపీ ఈరోజు. ఎక్కడ 150 మీటర్లు అడుగు ఒప్పుకోలేదు. 1. 2, మనం బ్లైండ్గా ఆలోచించాలి. వాళ్ళు నీళ్ళు ఇవ్వము మాకు అడగబెట్టమంటే వీళ్ళు మొత్తం పైప్ లైన్ వేసి 12,000 కోట్లు ఖర్చు పెట్టేసి నీళ్ళుగా వస్తాయి చూసుకోగల, నీళ్ళు వచ్చినప్పుడే దప్పి రావన్న నేచర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న రోజు. కనుక ఈ రోజు 10 సంవత్సరాలు ఎస్ఆర్ఎస్పీ తప్ప అన్ని ప్రాజెక్టులు పెట్టి ఈ రోజు
పెనుగంగ కానీ లెండి కానీ మరి ఇవన్నీ తర్వాత గుత్పా కానీ అదేవిధంగా ఈరోజు మా దగ్గర ఉన్న లోయర్ పెన్గా కానీ ఇవన్నీ కూడా కాగితాల మీద పెట్టి అనుమతి సంపాదించిన ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు చొరవ వల్ల మహారాష్ట్రతోటి ఈరోజు ఖచ్చితంగా మాకు నీళ్లు కావాలి, మరి నీళ్లు కావాలి, నీళ్ళు అయితే తెలంగాణ సస్యశ్యామం కావాలని చెప్పేసి ఇవన్నీ ప్రాజెక్టులు ఒకటే కాదు, ఈరోజు ఓ ప్రాణాయిత ప్రాజెక్టే కాదు 6 ప్రాజెక్టులో ఉమ్మడి రాష్ట్రాల్లో అయితే ఆబ్స్టికల్స్ ఉన్నాయో అవన్నీ సంతకం పెట్టేసి ఈరోజు పెద్ద ఎత్తున బడ్జెట్ 25,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంకి ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు టీఆర్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేదు ఈరోజు ఇరిగేషన్కి 20,000 కోట్ల రూపాయలు. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్లకు న్యాయమైన పరిహారం ఇవ్వటానికి మీకు ఎందుకు చేతులు రావటం లేదు? వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదా, తెలంగాణ రైతులు కాదా, ఏమన్యాయం చేశారు? కొత్త జిల్లాల కూర్పుకు సంబంధించి కసరత్తు ఇంకా వేగవంతం అవుతుంది. దసరా నుంచి కొత్త జిల్లాల్లోని కార్యాలయాల్లోనే వాళ్ళ స్టార్ట్ కావాలని చెప్పి సీఎం గారు ఇప్పటికే ఆదేశించారు అధికారులకి. దానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ అధికారుల విభజన సంబంధించి ఎక్కడెక్కడ అధికారుల సర్దుబాటు సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు నమస్తే తెలంగాణ దానికి సంబంధించిన ఒక ప్రత్యేక ఆర్టికల్ వచ్చింది. కొత్త జిల్లాలో దసరా నుంచే పాలన జరగాలి అని చెప్పి. ఒకటి వేణుగోపాల్చారి గారు కొత్త జిల్లాలకు సంబంధించి పూర్తి ఏర్పాటు జరుగుతున్నాయి అంటున్నారు. మరి వీళ్ళు ఇంకా ఆల్ పార్టీ మీటింగ్ జరగలేదు, తర్వాత మా అభిప్రాయాలు తీసుకోలేదు అంటున్నారు. అంటే టెంటెడ్గా చీఫ్ సెక్రటరీ కమిటీలో టాస్క్ ఫోర్స్ వేశారు ఒకటి, అధికారుల విభజన కానీ తర్వాత ఏ జిల్లాల కేంద్రాలు కానీ ఇవన్నీ కూర్పోయిన తర్వాత గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒకసారి మీటింగ్ అయింది. మళ్ళీ ఫైనల్ అయ్యే ముందర ఇది అనుకున్న ఆఫీస్ అధికారికంగా తయారు చేసే ప్రపోజల్స్ ఇవి, మరి మీరు మార్పులు చేయండి, మనం మాడిఫై చేసుకుంటామని చెప్పేసి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ముందుకోతుంది. దానిలో భాగంగానే చీఫ్ సెక్రటరీ గారు నిన్న కానీ మొన్న కానీ దాదాపు 5-6 రోజుల నుంచి ఆఫీసర్లను పిలవడము, జిల్లా ఆఫీసర్లను పిలవడము, తర్వాత పోస్టింగ్స్ విషయంలో కూడా జాయింట్ కలెక్టర్ అవైలబుల్ ఎందరు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఇవన్నీ కూడా నడుస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక డ్రాఫ్ట్ వాళ్ళకి, ఎందుకంటే ఆ ప్రతిపక్షాలకు చెప్పాలంటే ప్రభుత్వ పరంగా తీసుకున్న ఇప్పటివరకు చర్యలు ఏంటి అవన్నీ వివరించే బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఇవన్నీ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కాకముందు ప్రతిపక్షాన్ని పిలిచేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా గౌరవంగా తీసుకుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనే మేము స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మీరు జిల్లాల యొక్క ఏర్పాటు కానీ కొత్తగా మండలాలు కానీ ఇది ప్రజల యొక్క ఆమోదం పొందే విధంగా శాస్త్రీయంగా ఉండాలి. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని చెప్పడం జరిగింది. చెప్తున్నారు కానీ ఏంటంటే ప్రాక్టికల్గా వచ్చినప్పుడు మేము హైదరాబాద్ ఉంది, ఇప్పుడు 40 లక్షల పైన ఉన్నారు. సికింద్రాబాద్ ఒకటి చేయొచ్చు, ఎందుకు చేయరు? ఇప్పుడు ఇంత పెద్ద జనాభా ఉన్నారు కదా, మరి హైదరాబాద్ విషయంలో సికింద్రాబాద్ ఒకటి హైదరాబాద్ ఒకటి ఉంటే చాలా అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా బాగుంటుంది. కానీ దాన్ని ఇంతవరకు దృష్టిలోకి తీసుకోలేదు. రెండోది ఏంటంటే కొన్ని ఇప్పుడు భద్రాచలం ఉంది, దాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు ఇటువంటివి కూడా తీసుకోవాలని చెప్పాము, దాన్ని దృష్టిలోకి తీసుకోవట్లేదు. రెండోది ఏంటంటే కొన్ని నియోజకవర్గాలను కొన్ని మండలాల విషయంలో వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళ నాయకులు వాళ్లకు అవసరం ఉన్న దగ్గర వాళ్ళ సొంత గ్రామాల్లో ప్రజలకు ఇష్టం లేకపోయినా కూడా ప్రజలు చెప్పకపోయినా కూడా తీసుకుంటా ఉన్నారు. కొన్ని మండలాల విషయంలో కొన్ని నియోజకవర్గాల విషయంలో మాత్రం ఏంటంటే బలవంతంగా ప్రజల యొక్క ఆలోచనకు భిన్నంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మా జిల్లాలో నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఫస్ట్ తీసుకోవాల్సి వస్తే అడవుదేవలపల్లి మండలం కావాలి. నాగార్జున సాగర్ ఇప్పుడు గ్రామ పంచాయతీ కాదు, మండలం కాదు, దాన్ని ఎవరు పట్టించుకునేటువంటి దిక్కు లేదు. ఇట్లా ఒక 5 మండలాలు ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగింది. మరి అవి తీసుకుంటున్నామని అంటున్నారు కానీ మళ్ళీ వచ్చేదాకా నమ్మకం లేకుండా పోతా ఉంది. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఒక బలమైన సెక్షన్ అవి అవసరం లేదని చెప్తా ఉన్నారు. అంటే రాజకీయ ప్రయోజనాలు లేదు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక క్యాంపెయిన్ గా నడిపిస్తున్నారు. ప్రజలు ఇవి కావాలని అడిగితే ప్రజలకు వ్యతిరేకంగా కొంతమంది కావాలని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు సంతకాలు పెట్టించి కొద్దిమందితోటి క్యాంపెయిన్ నడిపిస్తా ఉన్నారు. అందుకనే ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా శాస్త్రీయంగా ప్రతిపక్షాలు చెప్పినటువంటి పద్ధతుల్లో ప్రజలు చెప్పిన ప్రకారంగా జిల్లాల విభజన మండలాల విభజన ఉండాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ ప్రభుత్వం అనుకునే పద్ధతుల్లోనే జరుగుతున్నది తప్ప ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏదో కంటి తుడుపు చర్య కాబట్టి పిలవాలి కాబట్టి పిలిచామని చెప్పడానికి పిలిచినప్పుడు ఆ రోజు జిల్లా వ్యాప్తంగా జిల్లాలలో చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఎక్కడెక్కడ జిల్లాలు అవసరం ఉన్నాయి, ఏం అవసరం లేదు, మండలాల యొక్క పునర్వ్యవస్థకు అన్నిటి మీద ఇచ్చారు.
కానీ వాటిని అన్నింటిని బుట్టదాఖలు చేసినట్టుగా ఈరోజు ముసాయిదానే మళ్ళీ డీటెయిల్గా ఎక్కడ ఎస్సీలు వస్తుండ్రు, ఎంత బీసీలు వస్తుండ్రు, ఎంత మైనార్టీలు వస్తుండ్రు, ఎక్కడ ఓట్లు ఎంతమంది, జిల్లాల యొక్క వైశాల్యం ఎంత, మొత్తం వాళ్ళు ఆల్రెడీ అనుకునే అంతా కూడా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చినట్టుగానే ఇచ్చేసిండ్రు. ఏముంటుంది మళ్ళీ పిలుస్తారు, ఏం సంగతి ఇది బాగానే ఉందంటే మేము చెప్పేది చెప్తాం, మేము చేసేది చేస్తాం అన్నట్టు ఉంటుంది. ఈరోజు హన్మకొండ జిల్లా ఎవరు అడిగిల్లండి ఈ ప్రభుత్వాన్ని? హన్మకొండలో నేను ఆ జిల్లా వాస్తవ్యని, వరంగల్కి ఒక చరిత్ర ఉంది, కాకతీయుల ఏలినటువంటి ఆ గడ్డ, ఆ చారిత్రాత్మకమైనటువంటి ఆ ప్రాంతాన్ని 2 జిల్లాలుగా మేము వద్దు అని బంద్ చేసినాం. అక్కడ ప్రజలందరూ, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఈ వరంగల్ జిల్లాను విభజించాల్సిన అవసరం లేదు, ఇది ఒక చారిత్రాత్మకమైన జిల్లా, దీని అవసరం లేదంటే మీకు ఇష్టం లేకుండా విభజించమన్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ముసాయిదాలో హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఇది ఏకపక్షంగా మా మీద యుద్ధమే కాకపోతే ప్రజల మీద. మా దగ్గర అధికార బలం ఉంది, మేము సికింద్రాబాద్ చేయమంటే చారిత్ర, దీనికి ఒక చారిత్రాత్మకం అంటాడు, అది చారిత్రాత్మకం కదా. ఇక్కడ ఎంఐఎం సాటిస్ఫై చేయాలి కాబట్టి దీన్ని విభజించారు. అక్కడ మరి ఏ రాజకీయ కోణమో ఏం మనసులు ఉన్నదో తెలియదు అని విభజిస్తారు. హైదరాబాద్ సెపరేట్ చేయమని కోరుకుంటుంది. మరి ఎందుకు చేయరు? మరి ఎందుకు చేయట్లేదు? వాళ్ళు సాటిస్ఫై చేయడం కోసం అంటున్నారు కాబట్టి. నాకు తెలిసి అయితే అంతర్గత మీది మాట లోపల ఆ కుచ్ డిస్టర్బ్ నై కన్నా లోపల చెప్తారా, ఆ బోల్ నైస్తున్నారు ఇక్కడ చెప్తారు. హైదరాబాద్ సంబంధించి వాస్తవమే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు హైదరాబాదు సికింద్రాబాద్ను వేరు చేస్తే హైదరాబాద్ ఆర్థికంగా పాత పట్టణం అంతా కూడా మనకు తెలుసు, అక్కడ ఏ రకమైనటువంటి ట్యాక్సులు అవి ఇవన్నీ కట్టడంలో కొంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏంటంటే బయటికి దాన్ని విడదీయొద్దు అని చెప్పి విడదీయాల్సిన, వాస్తవంగా సికింద్రాబాదు ఒక జిల్లాగా చేసి హైదరాబాద్ను ఒక జిల్లాగా చేస్తే చాలా బాగుంటుంది. బీజేపీ నాయకులు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా, ఇవ్వట్లేదు కదా. ఇవాళ ముఖ్యమంత్రి ఎవరు రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాడా, ఎవరన్నా కలుస్తున్నాడా? ఆయన పార్టీకి పాలక పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఆయనను సంతృప్తి పరిచేటువంటి వ్యక్తులతోటే మాట్లాడుకొని వ్యవస్థ నడుపుతున్నాడు. అప్లికేషన్ చూస్తున్నాడా, అధికారులు చూస్తున్నా, ఇవన్నీ ఏం లేవు. ఇవన్నీ రేపు ఎవరన్నా కోర్టు గిట్లా పోకుండా ఇగో మేము ఇవన్నీ తీసుకున్నాం, ఇవన్నీ చూసినాం, ఇట్లా చేసినామని చెప్పనీకనే. ఇవాళ మనం మండలాలు చూసినా అట్లే అయింది, ఆర్డీఓ సెంటర్లు చూసినా అట్లే అయింది. కొన్ని జిల్లాలే వద్దురని ఆయన పబ్లిక్ చెప్తున్నారు, కొన్ని జిల్లాలు కావాలని పబ్లిక్ ఉద్యమాలు చేస్తున్నారు, కొన్ని ఆర్డీఓ సెంటర్ ఇప్పుడు ఆయన రాజకీయాలు చేసుకుంటూ అందరు రాజకీయాలు చేస్తున్నారంటే మరి నిజంగా రాజకీయ పార్టీలు ఉన్నాయి, మరి ప్రజల కొరకు రాజకీయంగా మాట్లాడకపోతే ఏ రకంగా మాట్లాడాలి? మేము చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా నేను 7 రోజులు అమరనాథ్ దీక్ష చేసిన, ఒక శాసనసభ్యుడు 3 రోజులు అయింది అమరనాథ్ దీక్ష, నా తర్వాత కంటిన్యూ అయ్యాడు. 14 రోజులు అనేక ప్రజలంటే అసలు ఆర్డీఓ సెంటర్ కావాలని 6 మండలాలు అయినాయి, మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇవాళ ఏమంటున్నా అంటే ఈ ఆర్డీఓ సెంటర్ ఇవ్వని మేము అడుగుతుంటే దీంట్లోకి వెళ్ళి 3 తీసి అక్కడేస్తాం, 2 ఇక్కడేస్తాం, 5 మండలాలు ఏడున్నాయని. ఇలా మేము వేణుగోపాల్ అన్నను కూడా కోరేది ఏంటంటే 50 సంవత్సరాల నుంచి కొన్ని కాన్స్టిట్యున్సీలలో 10 ఆఫీసులు వచ్చినాయి. ఇవాళ దీన్ని ఏం చేస్తున్నారంటే 2-3 అసెంబ్లీ ల్యాండ్లకు ఇళ్లకు అందులకు డివైడ్ చేయడం వల్ల ఆ ఆఫీసులన్నీ నిర్వీర్యం అయిపోయి కొత్త దగ్గర ఏదైతే చేయగలుగుతామో అవి వచ్చేటాలకు మళ్ళీ 50 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఓవరాల్గా మనం ఆలోచించాలి. దాదాపు 24-23 జిల్లాలు టెంటెటివ్గా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో 1-2 జిల్లాలకు కొంత కాంట్రవర్సీ వస్తుంది తప్ప మిగతా ఎక్కడ కూడా ప్రజలు వ్యతిరేకిస్తలేరు ఈరోజు. ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి నిజామాబాద్ కానివ్వండి, అదేవిధంగా మన వరంగల్, మన ఇక్కడ కరీంనగర్ కానివ్వండి, మన మెదక్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ శంషాబాదు, వికారాబాద్, హైదరాబాద్ కానివ్వండి. అంటే మీరు 2 ముఖ్యంగా రమణారెడ్డి గారు చెప్పినట్టు వరంగల్, హన్మకొండ కూడా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది ఈరోజు. కాకపోతే ఏంటంటే హన్మకొండ అందరూ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మరి టోటల్ వరంగల్నే ఉంటారు. మరి వరంగల్లో ఉన్న జిహెచ్ఎంఎస్ వాల్యూ తగ్గకుండా, స్టేటస్ తగ్గకుండా, దాని ఛాతి తగ్గకుండా ఇంకొక గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత రాజధాని పరంగా వరంగల్, హన్మకొండ అనుకుంటున్నారు కనుక మరి అన్ని వరంగల్కి పోతున్నాయి. దాని కాన్సన్ట్రేషన్ ఇంకో గ్రోత్ సెంటర్ పెట్టాలి. హన్మకొండ అంటే హన్మకొండ కాదు, వరంగల్, హన్మకొండ ఆల్మేట్ జంట నగరాలు లాగా ఉంటాయి. అవి కాకుండా హన్మకొండ ఇంకా ముందర ఒక విలేజ్ దగ్గర ఇక్కడ గ్రోత్ సెంటర్ పెట్టుకుంటే ఇంకా పెట్టుబడులు వస్తాయనే ఉద్దేశంతో అది ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు కూడా, టీఆర్ఎస్ ఎంపీ కానీ మన మంత్రులు కానీ కూడా, సిఆర్ గారు కూడా రిప్రజెంట్ చేశారు. ఇది ఒకసారి ఆలోచించమని చెప్పేసి అది ఇంకా మొత్తం టోటల్గా కాలేదు. అదేవిధంగా అరుణ గారు చేసిన గద్వాల శాస్త్రీయంగా జరగలేని ఉదాహరణ చెప్పి శాస్త్రీయంగా టోటల్గా ఈరోజు
మరి అక్కడ మ్యాప్ పెట్టేసుకొని గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని అధికారులు జియోగ్రఫికల్గా లాస్ట్ విలేజ్ ఒక జిల్లా ఏర్పాటు చేయాలంటే హెడ్ క్వార్టర్ తీసుకోవద్దు మనం. ఆ లాస్ట్ విలేజ్కు ఏది అందుబాటులో ఉంటుంది, చివరి గ్రామానికి ఆ జిల్లా అందుబాటులో ఉంటుందా ఈ జిల్లా అందుబాటులో ఉంటుందా అన్న ఉద్దేశంతో ప్రభుత్వం శాస్త్రీయంగా ఈరోజు చేసింది ఈరోజు. ఎందుకంటే ఒక దానివల్ల ఏంటంటే ఒక మెజార్టీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు ఒక్కొక్క రెండు కాన్స్టిట్యున్సీలు ఎక్కువ అవుతుందండి. జిల్లాలో ఒక జిల్లా అవుతుంది, హర్యానాలో ఉంది కాన్సెప్ట్, హర్యానాలో ఉన్నది. కాకపోతే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం. ఆర్టీఓ కానీ ఇవన్నీ కూడా ప్రపోజల్స్ వచ్చినాయి. కనుకనే మొన్న ఒక్కరోజు అన్ని అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకొని ఆఫీసర్లు, రెవెన్యూ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, తర్వాత మన జిల్లా కలెక్టర్కి సంబంధించిన మన సీఎంఓ ఆఫీస్ అందరూ కూడా దాదాపు 2 రోజులు ముఖ్యమంత్రి గారు 10 అప్లికేషన్స్ అన్ని ఇండివిజువల్ చూసిండు. అంటే చూసి దాని రిమార్క్స్ అడిగింది వెంటనే రిమార్క్స్ అడిగింది. కనుక ఈరోజు హేతుబద్ధతతోటి శాస్త్రీయంగా విభజన పొందుకోతున్నారు. ఇంకా ఇప్పటికి కూడా అవకాశం ఉన్నది. జిల్లా కలెక్టర్లు పిలుస్తున్నారు అఖిలపక్ష మీటింగ్లు, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని పార్టీలు పిలుస్తున్నారు. ఇంకా మీరు నిజంగా జరగలేదండి. ఇప్పుడు ఒకటి చేసేదే ప్రజల మంచి కొరకు, మేము నెగటివ్ తెచ్చుకుంటామండి. జిల్లాలో మేము మేనిఫెస్టో పెట్టినామని చెప్పి ప్రజల కొరకే చేస్తున్నాము, ప్రజల నుంచి వ్యతిరేకత తెచ్చుకునే అవసరం మాకు లేదు. ప్రజల నుండి ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో సాహిత్యంగా అయితే ప్రభుత్వాన్ని పరిగణన తీసుకుంటున్నారు. నడుపుతున్నమాట చెప్తా ఉన్నారు. ఇప్పటికొక కేవలం ఇదంతా కూడా మరి ఇంతకుముందు ఆచార్య గారు చెప్పినట్టు ఎవరన్నా రేపు కోర్టుకు పోయినా ఇంకెక్కడికైనా పోయినా మేము అంతా కూడా ప్రాసెస్ ప్రకారం చేసినాం, పద్ధతి ప్రకారం చేసినాం. ఈ రోజు జనగామ జిల్లా కావాలని 7 నుంచి ఉద్యమం జరుగుతా ఉన్నది. దాని గురించి ఆలోచించేటువంటి ఆలోచన లేదు ప్రభుత్వానికి. హన్మకొండ వద్దు, అసలు హన్మకొండ జిల్లా వద్దు, మాకు ఉండదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజలేది కోరుకుంటే దానికి అనుగుణంగా చేయండి. మీకు ఉండేటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు ప్రజల మీద రుద్దొద్దని మీ ద్వారా మీ ద్వారా వరంగల్ అంటున్నారు. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, ఆచార్య గారు, రంగారెడ్డి గారు, రమణారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ అయిపోలేదు. రేపు కలుద్దాం మళ్ళీ ఇదే టైంకి. స్టే ట్యూన్.